బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. ఇక పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. అన్న అంటే నేను ఉన్నానని, ఏ ఆపదలో అయినా ఆదుకునే శ్రీనన్న ఇక లేరు. నా తండ్రి గురువు అన్నీ మా నాన్నే. పోరాడు భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరికే జీవించు అని చెప్పారు. నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అంటూ ధర్మపురి అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవి శ్రీనివాస్ ఈ రోజు ఉదయం 8 ఉదయం పూట కూడా గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. గత కొన్ని రోజులుగా కొన్ని నాలుగుగా ఇటు గుండెపోటుతో హాస్పిటల్ చేరినటువంటి డిఎస్ శ్రీనివాస్ ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో కూడా శ్వాస విడిచినట్లు కూడా అతని కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. అయితే అతను నిజామాబాద్ జిల్లా చెందినట్టు వాసి అయితే చిన్నప్పటి నుంచి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి డిఎస్ అధ్యక్షులుగా రాజకీయాలు ఎదుగుతూ 2 సార్లు పిసిసి అధ్యక్ష పదవితో పాటు అనేక మంత్రి పదవులు కూడా అనుభవించాడు. అయితే ఈ రోజు ఉదయం పూట డిఎస్ మధ్యాహ్నం సమయం 4 గంటల సమయంలో కూడా నిజామాబాద్ ప్రాంతీయ ఉదయాన్ని తీసుకురాను. దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అతని ఇంటి వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ కూడా డిఎస్ అభిమానులు కూడా అతను మృతదేహాన్ని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. చెప్పండి, డిఎస్ చనిపోయాడు, ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డి శ్రీనివాస్ గారి మరణం ఎంతో లోటుతో కూడుకున్నది. ఈ రోజు ఆయన లేడనే విషయాన్ని ఈ రోజు పొద్దున మాకు మెసేజ్ రావడంతో మేమందరం తన నిజామాబాద్ ప్రగతి నగర్ నివాసానికి చేరుకున్నాము. డి శ్రీనివాస్ గారు ఎంతో పెద్ద నాయకులు. 2 సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరియు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ లో కాకుండా మా మంత్రి వర్యులుగా ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేస్తూ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఎంతో మందిని ఇక్కడ ఆయన శిష్యులుగా ఉన్నటువంటి, అందులో మేము ఒక శిష్యులుగా ఉండి ఈ రోజు అతని మరణ వార్త వింటుంటే మాకు ఎంతో బాధను కలిగిస్తున్నది. అతని లేని లోటు ఎంతో తీరనిది. మరియు నిజామాబాద్ మునూర్ సంఘం తరఫున మరియు మా కాలనీ తరఫున చాలా మంది బాధపడుతున్నారు. మన సంఘాలనే కాకుండా నిజామాబాద్ మునూర్ సంఘాలనే కాకుండా అన్ని సంఘాలను కూడా డెవలప్ చేసినటువంటి ప్రజానాయకుడు, పేదల పెన్నిది, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఈ రోజు లేగడనైతే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అతని ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, డి శ్రీనివాస్ అధ్యక్షులుగా పార్టీలో ఎదిగారు, కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు ఉన్న అనుభవం ఏంటి, ఎలా ఉంది అనుకోండి? మేము మా పేరు శిల్క సాయిలు, నిజామాబాద్ మండలం ఉమ్మడి. అప్పుడు అయితే మాకు ఫస్ట్ 83లో మా గురువు గారు డి శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు మన నిజామాబాద్ ప్రజలు స్థానిక వ్యతిరేకుడు అని చెప్పేసి గొడవడం జరిగింది ఈ సత్యం మీద. మళ్ళీ తన కెమెరా కామర్స్ లో మళ్ళీ పోటీ చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీసులో నేను స్థానికుడిగా ఇక్కడ ఉండి నేను ఇల్లు ఇక్కడ కట్టుకొని నేను ఎమ్మెల్యే అయి మంత్రిగా
చేసుకుంటా అని చెప్పి మండి పట్టుదలతో అంత పెద్ద గుండె ధైర్యంతో ఇక్కడ పోటీ చేసి గెలిచి మరి ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి ఫస్ట్ వెనుకబడిన తరగతులు గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉన్నత హోంశాఖ ఇన్ఛార్జి మంత్రి, మా నిజామాబాద్ ప్రజలకు ఎంతో సేవ చేశారు. మరి మా పల్లెటూరులో మా నిజామాబాద్ మండలంలో ఒక అన్ని పూరీలు ఉంటే అన్ని ఇళ్లకు స్థానికంగా ఆర్సీసీ బిల్డింగ్ కట్టివేయడం జరిగింది. అదే ఎస్సీలకు కమిటీలు, బీసీలకు కమిటీలు, ప్రతి సంఘం, ఉన్నత కాపు సంఘములకు, ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ ఎవరు వచ్చినా పేరు పెట్టి పిలిచి నాకు కూడా నా గురువు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు. మళ్ళీ రెండోది మా భార్యను కూడా ఎంపీటీసీగా గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు మాకు జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నాడు. మా ప్రజలకు సభ్యుడు మరి అందరూ ఆత్మకు శాంతి మా ప్రజల తరఫున మా ఇంటి కుటుంబ సభ్యులుగా నాకు దగ్గర రాజ్యసభ పార్లమెంట్ లీవ్ పెట్టి ఎంతో సౌమ్యుడిగా ఉండే చెప్పి అంటూ ఉన్నానని చెప్పి పెద్ద ఉండే అని చెప్పి ప్రధాని సెప్టెంబర్ థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారితో ఆయన ఎన్ఎస్యుఐ యాక్టివిటీస్ లో ఉన్నప్పటి నుంచి నాకు వ్యక్తిగతంగా పరిచయం. ఆయన తెలంగాణ వాది. పిసిసి ఉమ్మడి రాష్ట్రం పిసిసి అధ్యక్షుడుగా ఉన్నా గానీ ప్రత్యేక రాష్ట్రం గురించి వాదించటంలో, చెప్పటంలో ఎప్పుడు ఆయన వెనుకంజ వేయలేదన్నమాట మనవి చేస్తా ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో సమైక్య వాదంతో ఉన్నటువంటి పెద్దలు వచ్చేసి మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉండి, ఉమ్మడి రాష్ట్రానికి పిసిసికి అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ వాదం వినిపించడం సరికాదు అనే మాట అన్న సందర్భాల్లో కూడా తాను ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయం వారికి కన్విన్స్ చేసే పద్ధతిలో చెప్పేవారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంతకుముందే ఆయన సెకండ్ టైం పిసిసి అధ్యక్షుడు అయ్యే సమయానికే నేను పిసిసి జనరల్ సెక్రటరీగా ఉండి మళ్ళా ఆయన తన కార్యవర్గాన్ని పునర్నిర్మాణం చేసిన తర్వాత వి శ్రీనివాస్ గారు చనిపోవడం చాలా బాధాకరం. గత అనేక సంవత్సరాల నుంచి కూడా మేము ఒకటే కాలేజీలో చదువుకున్నాం, నిజాం కాలేజీలో. ఆయన ప్రెసిడెంట్ గా ఉండే, నేను జనరల్ సెక్రటరీగా ఉండి వెలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి చిన్న వయసులోనే కాంగ్రెస్ లో చేరి ఉన్నత పదవులు అలంకరించి శ్రీమతి ఇందిరాగాంధీ కానీ వారి కుటుంబాన్ని కానీ దగ్గర వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఒక మంచి లీడర్, డిసిసి ప్రెసిడెంట్ గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక విధాల పదవులు అనుభవించి వ్యక్తి ఇవాళ వారి మరణానికి అందరూ కూడా చింతిస్తా ఉన్నాం. ముఖ్యంగా నాకు మంచి స్నేహితులు కోల్పోయిన వారికి మనశ్శాంతి కలగాలని వారికి వారి కుటుంబానికి అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాం. ఈ రోజు చాలా బాధాకరమైన రోజు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ, ఒకవైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ, 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గా
ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కలిపి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారులు తేవడానికి కృషి చేసిన మహానాయకుడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాదు, అన్ని వర్గాల ప్రజలకు నాలాంటి వారికి ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రోత్సాహం ఇచ్చి నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. సోనియా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు. రాహుల్ గాంధీ గారు అందరూ కూడా లైక్ చేసిన నాయకుడు. నిజంగా మాకైతే చాలా మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, నా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని, మరీ ముఖ్యంగా వాళ్ళ సతీమణి ఎప్పుడు కూడా వెన్నంటి ఉండేవారు. ఇద్దరికి ఎన్నోసార్లు మేము సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళ సతీమణికి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డి శ్రీనివాస్ గారిని ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఈ రోజు ఆయన పేరు మీద కానీ ఆయన చేసిన సేవలకు కానీ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. లేని లోటు బడుగు బలహీన వర్గాలకు కనిపిస్తూ ఉంది. నేను ఆయన తోటి 4 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ప్రతిసారి ఆయన తోటి మేము చాలా నేర్చుకున్నాం. కౌన్సిల్లో మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకుపోయి పరిష్కారం చేయాలి. 2 సార్లు 2004లో 2009లో 2 సార్లు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి పిసిసి అధ్యక్షునిగా అనేక పదవులు చేపట్టిన అన్నగారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఈ రోజు పెద్దలు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు పరమపదించడం నిజంగా విచారకరమైన విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి 2004 నుంచి 2009 మరి 9 నుంచి 14 వరకు కూడా పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తేవడానికి ముఖ్యమైన పాత్ర వహించినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ గుండెపోటుతో మరణించడం నిజంగా దురదృష్టకరం. కాంగ్రెస్ నాయకునిగా 78 నుంచి 2014 వరకు సుదీర్ఘంగా కాంగ్రెస్ లో పనిచేస్తూ ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉండి 2 సార్లు అధికారాన్ని కాంగ్రెస్ తేవడానికి బలమైనటువంటి నాయకుడు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ధర్మపురి శ్రీనివాస్ గారు నాకు చిన్ననాటి మిత్రుడు. అప్పటి నుంచి రాజకీయాలలో మేమిద్దరం శాసనసభ్యులుగా ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టాము. డాక్టర్ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో వారు ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. అప్పుడు నేను అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా. ఆ రోజు నుంచి డి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, ఒక పక్కన మంత్రిగా రాష్ట్రానికి అనేకమైన సేవలు చేసిన శ్రీనివాస్ గారు. ఆ రోజులలో మేము నారాయణగూడ తాజ్మహల్ మాకు ఒక సెంటర్, అక్కడి నుంచి గాంధీ భవన్కి రావడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే శ్రీనివాస్ గారి రాజకీయ సోపానంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తానే ముందుగా ఉన్నాడు. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలంగాణ సాధనలో పిసిసి ప్రెసిడెంట్ గా కూడా తన పాత్ర నిర్వహించారు. సరే, ఏదేమైనా శ్రీనివాస్ గారు ఈ రోజు మన మధ్యాహ్నం లేదు. మిత్రులు అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈ రోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా అందరికీ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉత్తమమైనటువంటి సేవలను అందించి బడుగు బలహీన వర్గాల ఒక గొంతుగా ఇప్పుడు బలహీన వర్గాల గురించి నిరంతరం కేంద్రంలో ఉన్నటువంటి
కేంద్ర ప్రభుత్వాన్ని గాని, కేంద్రంలో నాయకత్వాన్ని గాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గాని నిర్మోమాటంగా మరి ఆయన ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి వ్యక్తిగా, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మా ధర్మపురి శ్రీనివాస్ అన్న గారు ఈ రోజు మా మధ్య లేకపోవడం మా అందరికి బాధాకరం. మరి ప్రధానంగా మేము వారికి ఆత్మశాంతి చేకూరాలని, మరి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని వేడుకుంటూ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరడం జరుగుతా ఉంది. వారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 1998 నుండి 2 పర్యాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాజశేఖర రెడ్డి గారు మరి సిఎల్పి నాయకుడిగా, వారు పిసిసి అధ్యక్షుడిగా విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిగా మరి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో నేను కోరుతా ఉన్నాను. వారికి స్టేట్ ఫినరల్ ఇచ్చి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు మేము చెప్పుకోదగ్గ గర్వపడినటువంటి నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఒక బలహీన వర్గాల నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి గౌరవం అందుతుందని కూడా నేను ఆశిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా అందరికి ప్రధానంగా క్యాస్ట్ వైజ్ గా అనుకోండి, మరి అదే విధంగా కమ్యూనిటీ వైజ్ గా అనుకోండి, మా అందరికి తీరని లోటు, మా అందరికి ఒక పెద్ద దిక్కుగా మరి బడుగు బలహీన వర్గాలకు ఒక